వాటిని మెత్తగా నలిగేటట్టు చిదిమేస్తాం. అందులో నానబెట్టిన 3 అటుకుల్ని వేసేసి దానిపైన క్యారెట్ తురుము, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, పాలకూర తురుము, కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం. ఉప్పు లేని చప్పదనం లేకుండా తేనె కూడా వేస్తే టిక్కీలో చప్పదనం పోతుంది. పైన నువ్వులు చల్లేసేసి వీటన్నిటిని ఆ పిండిలో కలిపేస్తాం. టిక్కీకి పిండి సిద్ధమైంది. గుంటలో నాన్ స్టిక్ తీసుకుని దాని పొయ్యి మీద పెట్టి సన్నశాఖ మీద ఉంచి మేగడ రాసేస్తాం. అందులో ఆ గుంట సైజుకి సరిపడా పిండి తీసుకుని మనం చేత్తో నొక్కేసి టిక్కీలను అట్లా తయారు చేసేస్తాం. మెల్లగా ఒకవైపు కాలిన తర్వాత తిరగేసి మరోవైపు కాలనివ్వాలి. అటుకులతో చేసిన టిక్కీలు చాలా గుల్లగా మెత్తగా మంచి రుచిగా అనిపిస్తాయి. పాలకు వేయటం వల్ల ఉప్పు లేని లోటు లేకుండా టిక్కీలు చాలా టేస్ట్గా ఐరన్ రిచ్ టిక్కీలు సిద్ధమయ్యాయి. చూసారుగా, ఈ పాలక్ అలాగే పోహాను ఉపయోగించి టిక్కీలు తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఆరోగ్యవంతంగా కూడా స్నాక్స్ తయారు చేయాలి పిల్లలకి అని అనుకుంటే కనుక ఇలాంటి రెసిపీస్ బాగా ఉపయోగపడతాయి. మరి ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈ స్పెషల్ టిక్కీలు తయారు చేసి పెడితే కనుక చాలా బాగుంటుంది. కాబట్టి ప్రయత్నించి చూడండి. డాక్టర్ గారు, మరి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య